ఈరోజు వీడియోలో రూపీ ఎందుకు ఇంత కిందకి పడిపోతుందో సింపుల్గా మాట్లాడుకుందాం. 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు $1 వాల్యూ అరౌండ్ ₹3.30 ఉండేది. కానీ ఈరోజు అదే $1 వాల్యూ ₹95 రేంజ్కి వచ్చేసింది అనమాట. సో ఇక్కడ సింపుల్ క్వశ్చన్ ఏంటంటే మన రూపీ ఇక్కడ వరకు ఎలా దిగజారింది అని. సో వీడియో ఎండ్ వరకు చూడండి, బికాజ్ చివరికి మీకు వన్ థింగ్ క్లియర్గా అర్థమవుతుంది. అదేంటంటే రూపీ ఫాల్ అవ్వడం అంటే జస్ట్ డాలర్ రేట్ మాత్రమే పెరిగిపోతుందని కాదు. ఇంపాక్ట్ మనం బండి కొట్టించే పెట్రోల్లో కనిపిస్తుంది, మనం కొనే సరుకుల ప్రైస్లో కనిపిస్తుంది, మనం కట్టే ఈఎంఐల్లో కనిపిస్తుంది, మన మిడిల్ క్లాస్ లైఫ్ మొత్తంలో కనిపిస్తుంది అనమాట. సో రూపీ ఫాల్ అవ్వడం వెనుక మెయిన్లీ 3 ప్రెషర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆయిల్, రెండోది వచ్చేసి గ్లోబల్ ఫియర్ ఈ యుద్ధాల వల్ల, మూడోది వచ్చేసి ఫారిన్ మనీ బయటికి వెళ్ళిపోవడం వల్ల అనమాట. అండ్ ఇవి సపరేట్గా చూస్తే చిన్న ప్రాబ్లమ్స్ లాగా కనిపిస్తాయి, కానీ మూడు ఒకేసారి హిట్ అయితే రూపీ పైన ఫుల్ ప్రెషర్ పడిపోతుంది అనమాట. ఫస్ట్ ఆయిల్ గురించి మాట్లాడుకుందాం. ఇండియా క్రూడ్ ఆయిల్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది అనమాట. అంటే మన పెట్రోల్, డీజిల్ కోసం మనం బయట కంట్రీస్ మీద డిపెండ్ అవుతున్నాం అనమాట. సో ఇప్పుడు ఆయిల్ ప్రైస్ పెరిగింది అనుకోండి, సేమ్ ఆయిల్ కొనడానికి ఇండియాకి ఇంకా ఎక్కువ డాలర్స్ కావాలి కదా. సో డాలర్స్కి డిమాండ్ పెరిగిందంటే డాలర్ స్ట్రాంగ్ అవుతుందన్నమాట. డాలర్ స్ట్రాంగ్ అవుతుందంటే రూపీ వీక్ అయిపోతుంది అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఆయిల్ ఎక్స్పెన్సివ్ అయితే ఇండియా ఇంకా ఎక్కువ డాలర్స్ అరేంజ్ చేసుకోవాలి, అండ్ రూపీ మీద ఆటోమేటిక్గా ప్రెషర్ పెరిగిపోతుంది. బట్ ఆయిల్ ఒక్కటే రీజన్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడే సెకండ్ ప్రెషర్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ సెకండ్ ప్రెషర్ ఏంటంటే కరెంట్లీ మనకి ఉన్న గ్లోబల్ ఫియర్. మన గ్లోబల్ ఫియర్ ఎందుకు ఉందంటే మిడిల్ ఈస్ట్లో వార్ టెన్షన్స్ పెరిగినా, ఆర్ అమెరికా డాలర్ స్ట్రాంగ్గా ఉన్నా, ఆర్ వరల్డ్లో అన్సర్టెనిటీ పెరిగినా బిగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నార్మల్గా రిస్క్ తీసుకోరు. వాళ్ళు మనీని సేఫ్ ప్లేస్కి మూవ్ చేస్తారనమాట, మోస్ట్లీ యూఎస్ డాలర్ సైడ్కి. దానివల్ల డాలర్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది, అండ్ రూపీ లాంటి కరెన్సీస్ ఇంకా ప్రెషర్స్లోకి వెళ్తాయి అనమాట. అండ్ ఇక్కడ థర్డ్ ప్రెషర్ కూడా ఎంటర్ అవుతుంది. అదేంటంటే ఫారిన్ మనీ అవుట్ఫ్లో. ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండియాలో ఎక్కువ రిస్క్ అనిపిస్తే వాళ్ళు స్టాక్ మార్కెట్లోంచి మనీ పుల్ అవుట్ చేస్తారు. మనీ బయటకు వెళ్ళినప్పుడు డాలర్స్ కూడా బయటకు వెళ్తాయి, అండ్ డాలర్స్ బయటకు వెళ్తే రూపీ న్యాచురలీ వీక్ అయిపోతుంది. సో నా పిక్చర్ క్లియర్గా చూడండి. ఒకటి ఏంటంటే ఆయిల్ ఎక్స్పెన్సివ్, ఇంకొకటి వచ్చేసి డాలర్ స్ట్రాంగ్, ఇంకొకటి వచ్చేసి ఫారిన్ మనీ అవుట్ఫ్లో. సో ఈ మూడు కలిసి రూపీని కిందకి డ్రాగ్ చేస్తున్నాయన్నమాట. అండ్ ఇక్కడే కామన్ మ్యాన్ స్టోరీలోకి వస్తాడనమాట. రూపీ ఫాల్ అవ్వడం బిజినెస్ న్యూస్లో ఒక నంబర్ లాగా కనిపిస్తుంది, కానీ రియల్ లైఫ్లో అది స్లోగా బైట్ చేస్తుంది కామన్ మ్యాన్ని. పెట్రోల్ బంక్ దగ్గర, డీజిల్ ప్రైస్లో, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లో, వెజిటబుల్స్ ప్రైజెస్లో, ఆర్ ఎలక్ట్రానిక్స్లో, ఫ్లైట్ టికెట్స్లో, ఈవెన్ ఫారిన్ ఎడ్యుకేషన్లో, అండ్ ఈవెన్ కంపెనీస్ ఇంపోర్ట్ చేసుకునే రా మెటీరియల్స్లో కూడా ఇది బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ మిడిల్ క్లాస్కి ఇది ఒకేసారి షాక్ లాగా రాదు, అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎలా వస్తుందంటే స్లోగా వస్తుంది. గ్రాసరీ బిల్లు కొంచెం పెరిగిపోతుంది సడన్గా, ట్రావెల్ ప్లాన్స్ క్యాన్సిల్ అయిపోతాయి సడన్గా, ఈఎంఐ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది, అండ్ ఫారిన్ స్టడీస్ డ్రీమ్ కూడా ఇంకా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అనమాట. అండ్ అఫ్ కోర్స్ ఆర్బీఐ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది, డాలర్స్ని సెల్ చేస్తుంది అనమాట, మార్కెట్ని కామ్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ ఆర్బీఐ కూడా హోల్ వరల్డ్తో ఫర్ ఎవర్ ఫైట్ చేయలేదు కదా. సో అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొకటి పచ్చి నిజం గురించి మాట్లాడుకోవాలి మనం. అదేంటంటే రూపీ ఫాల్ అవుతుందంటే ఇండియా కంప్లీట్లీ వీక్ అని కాదు, కానీ ఇండియా స్టిల్ ఇంపోర్టెడ్ ఆయిల్ మీద, డాలర్ పవర్ మీద, ఫారిన్ క్యాపిటల్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుందని మీనింగ్ అనమాట. సో మనమేమో ఇండియా సూపర్ పవర్ అంటాం, కానీ మిడిల్ ఈస్ట్లో ఆయిల్ ప్రైస్ పెరిగితే మన రూపీ షేక్ అయిపోతుంది. అండ్ మనమేమో ఆత్మనిర్భర్ భారత్ అంటాం, కానీ ఇంపోర్ట్ బిల్ స్టిల్ డాలర్లోనే పే చేయాలి మనం గ్రోత్ అంటాం, కానీ రూపీ పడితే కామన్ మ్యాన్ పే చేస్తాడు. సో రియల్ క్వశ్చన్ రూపీ 96 అవుతుందా 100 అవుతుందా అనేది కాదు. రియల్ క్వశ్చన్ ఏంటంటే ఇండియా ఆయిల్ డిపెండెన్సీని ఎట్లా రెడ్యూస్ చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ని ఎట్లా స్ట్రాంగ్ చేయాలి, హై వాల్యూ ఎక్స్పోర్ట్స్ని ఎట్లా పెంచాలి, వరల్డ్కి ఇండియన్ గూడ్స్, ఇండియన్ టెక్నాలజీ, ఇండియన్ సాఫ్ట్వేర్, ఇండియన్ ఎనర్జీ, ఇండియన్ టాలెంట్ కంపల్సరీ అయ్యేలా ఎలా చేయాలి. బికాజ్ స్ట్రాంగ్ కరెన్సీ అనే స్పీచెస్తో రాదు. స్ట్రాంగ్ కరెన్సీ ఎప్పుడు వస్తుందంటే వెన్ ద వరల్డ్ నీడ్స్ వాట్ వీ హ్యావ్ టు క్రియేట్, దెన్ స్ట్రాంగ్ కరెన్సీ వస్తుంది. అండ్ ఇండియా ఆయిల్ మీద, ఇంపోర్టెడ్ టెక్నాలజీ మీద, ఫారిన్ క్యాపిటల్ మీద డిపెండెన్సీ తగ్గించే వరకు రూపీ మనకి ఒక పెయిన్ఫుల్ ట్రూత్ రిమైండ్ చేస్తూనే ఉంటుందన్నమాట. అదేంటంటే మన దేశం నిజంగా స్ట్రాంగ్ అవ్వాలంటే వరల్డ్ మనం ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ని ఇగ్నోర్ చేయలేకపోతే ఆ రోజు మన దేశం స్ట్రాంగ్ అయిపోయినట్టు అర్థం అన్నమాట. జై హింద్.